పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 33వ అధ్యాయము. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామసేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలీలు రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహహీరోతు నుండి బయలుదేరి సముద్ర మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలో నుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి. ఏలీములో 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్లును ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రము నొద్ద దిగిరి. ఎర్ర సముద్రము నొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి. కిబ్రోతు హత్తావాలో నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. రిమ్మోను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. కెహేలాతాలో నుండి బయలుదేరి షాపెరు కొండ నొద్ద దిగిరి. షాపెరు కొండ నొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి. మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారహులో దిగిరి. తారహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హస్మోనాలో దిగిరి. హస్మోనాలో నుండి బయలుదేరి మొషేరోతులో దిగిరి. మొషేరోతులో నుండి బయలుదేరి బెనయాకానులో దిగిరి. బెనయాకానులో నుండి బయలుదేరి హోర్ హగిద్గాదులో దిగిరి. హోర్ హగిద్గాదులో నుండి బయలుదేరి యొద్బాతాలో దిగిరి. యొద్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి యెసోద్న్యెబెరులో దిగిరి. యెసోద్న్యెబెరులో నుండి బయలుదేరి కాదేసు అనబడిన సీను అరణ్యములో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి ఏదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్ల ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కున కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీలు వచ్చిన సంగతి వినెను. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. పూనోనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఇయ్యే ఆబారీములో దిగిరి. ఇయ్యే ఆబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. అబారీము కొండలలో నుండి బయలుదేరి యెరికో దగ్గర యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి. వారు మోయాబు మైదానములలో బెత్యెషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీము వరకు యోర్దాను దగ్గర దిగిరి. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీరు మైదానమును దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములనన్నింటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నింటినీ పాడుచేసి
ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లు ఆ దేశమును మీకిచ్చి తిని. మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి ఏ స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో మొండ్లుగాను మీ పక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయతలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.